హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మౌనికని. పార్ట్ 1 వీడియో చాలా బాగా ఆదరించారు. అట్లనే ఇప్పుడు దాని ద్వారా సెకండ్ పార్ట్ కూడా తీస్తున్నాం. మీకు వీడియోలో ఏమన్నా చేంజ్ కావాలన్నా కామెంట్ ద్వారా తెలపండి. మీరు అట్లా కామెంట్స్ చేస్తేనే మాకు మంచి బూస్టింగ్ వస్తుంది. సో మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ వీడియో అయిపోయేదాకా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 ఇట్లా మీకు నచ్చినట్లయితే పార్ట్ 3 కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్. ఆ పిల్ల అద్దురాని ఎంత మొత్తుకున్నా ఇనపాయి రోగం తిరిగేటట్టు రామ కోసుకో అదే పోతుంది. ఇప్పటికి చేస్తాను, ఇంకా కూడా ఎక్కువ చేస్తా. నీ కులంగాని పెళ్ళము చేసే పనులు చూడరా ఎట్లున్నాయో. ఊగాయావా అవే మాట్లాడతావు. వచ్చిన కూడా మంచిగా చూసుకోవాలి కానీ కులం 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 అని దాన్ని పట్టుకొని ఉంటావు ఎందుకే? పట్టుకొని ఉంటారా? దీన్ని ఇంట్లోకెళ్ళి ఎల్లగొచ్చేదాకా పట్టుకొని ఉంటా. అంతవరదాకా నా మనసు నిమ్మలంగా ఉండదు. మా అవ్వ ఊళ్ళో మాటలని గట్టినే మాట్లాడుతుంది. దాని గురించి పట్టించుకోకు నువ్వు. మీ అమ్మ మాటలు ఎంత ఇడిచి పెడదాం అనుకున్నా నాతో అయితే లేదు. మీ అమ్మ సూటిపోటు మాటలు అంటే భరించలేకపోతున్నా. మీ అయ్యవ్వ మాగానే కన్నారే. నాడు ఇంతకెళ్ళినాడు నువ్వు ఇంట్లో ఉండదు. అయ్యో అత్తమ్మ, అత్తమ్మ లేదే. దాని గురించి నీకు ఏం తెలుసే? దాన్ని ఎన్ని మాటలన్నా నేను ఎప్పుడైనా ఒక మాట అన్నదా? ఈ రోజులలో కోడని ఎట్లున్నదో తెలుసా నీకు? ఆ రోజు నీ పానం మధ్యలో డాక్టర్లు నీ రక్తం తక్కువ ఉందని చెప్తే నీకు రక్తం ఇచ్చిరానే వచ్చి నీ కోడలే ఇచ్చింది. అప్పుడు కులం ఆగిరాలేదా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. ఇంకా కులం ఏందే? ఇటువంటి కోడలు నీకు ఎక్కడైనా దొరుకుతుందానే? తిట్టకే అందరం కలిసి ఉందా మంచిగా? ఊళ్ళే మనిషికో తీరు అంటాను రాని ఇజ్జతి మానం పోతుందని ఆ కోపంగా మిమ్మల్ని బాధ పెట్టినరా. కానీ మీరిద్దరు కలిసి ఉంటే చాలరా, నాకు అదే సంతోషం. నా కోడళ్ళు బంగారంలో చూసుకుంటారా. నేను అన్న ఏం పట్టించుకోకు దిగ్గా. అయ్యో అత్తమ్మ, నువ్వేమన్నా నేను మా అమ్మ లెక్క అనుకున్నా. ఎంత మంచిదని నీ మనసు అర్థం చేసుకోకపోయినా. ఇవన్నీ ఇడిచిపెట్టే ఇక నుంచి మంచిగా ఉందామంటే సరేరా. సరే బావా. అత్తమ్మ, మనమంతా కలిసి తిందాం పారి, పొద్దు ఏంది. ఎన్ని రోజులైతే తను కలిసి తిందాం. అత్తమ్మ, నువ్వు కూడా కూర్చో, కొంచెం అన్నం తిందు. నాకేమద్దు, నేను ఇప్పుడు తినా, మీరే తినండి. ఏమైందవ్వా గట్లా అంటున్నావు? ఏం లేదురా, నువ్వు తిను. సరే మౌనిక, కొంచెం అన్నం బయట పని పోయేస్తా. సరే కానీ నువ్వు కూడా కొంచెం వేసుకోయే. నాకు వద్దు, నేను కొంచెం అయినాక తింటా కానీ నువ్వు తిను. చాలు చాలు, కొంచెం తిరరాదే నువ్వు కూడా. నాకు వద్దు, నువ్వు ఫస్ట్ తిను. సరే నీ ఇష్టం. సరే కానీ ఈ బయట పోయేస్తానే. సరే చెప్పను రా, మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా చూడకు. ఏమంటన్నా, అర్థం అయిందా? అర్థమైందే. పెళ్ళని చెప్తే ఎవరికైనా ఏదైనా అర్థమవుతుంది. అది కలియుగ భార్య రహస్యమే. అర్థమైతుంది అని చెప్పింది అయితే చెయ్యరు కదా. నేను చేస్తా కానీ ఎందుకో ఇంత మంచి పెన్నం మనకి లేరు కానీ మరి నేను చేస్తా. సల్పలు వేసిన కానీ చాలు కానీ చెప్పను రాపో. సరే రే గని, ఈ ధైర్యమేరా. ఎందుకే? ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, నువ్వు బాగా బాధపడ్డావు, నేను నీకు సపోర్ట్ చేసిన. అయినా నువ్వు ఏ రకంగానే సంవత్సరాన్ని నిలదీసుకొస్తాను. నేను మెచ్చుకోగలరా కానీ. ఎంతైనా నువ్వు ఇచ్చినా కానీ సపోర్టు ఏదో అట్లా అయిపోయింది. ఇప్పుడు నీకేంద్రా, నువ్వు మంచిగానే ఉంటావు.
అది అమ్మ నాన్న విడిచిపెట్టి వచ్చింది, నిన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి నువ్వు దాన్ని మంచిగా బంగారం లెక్క చూసుకో. నువ్వు తప్ప ఎవరు లేరు దానికి. నీకు తెలియదారా నాకు ఓళ్ళు ఉన్నారా? మా అబ్బు నా అద్దప్ప వాళ్ళిద్దరు మంచిగా ఉంటే నాకు అదే చాలరా. ఏం కాదురా, నువ్వు టెన్షన్ పెట్టుకోకు, మీరు మంచిగానే ఉంటారు. అరే సీను, రేపు ఇంటికాడ కొద్దిగా పనున్నది అత్తవారా? సరేరా అత్త. సరేరా మరి పోతా. సరే కానీ మేమని మంట లేకుంటే పోతున్నావేంద్రా? అయినా వానెందుకు మందులు ఇవ్వాలరా? వాతో నాకేం అవసరం రా? అరే గట్టంటవేంద్రా? మరి ఇంకేమనాలరా? వీడు నా పాలడు అని చెప్పుకోవడానికి నాకు ఇచ్చేది ఖరాబ్ అవుతుందిరా. వీడు మనిషి పుడితే అవ్వ అయ్యలకు మంచి పేరు తీసుకురావాలి. ఇట్లా కుల్లంగాని పెళ్లి చేసుకొని పరుగు తీయద్దు. ఏదో అయిపోయింది తీయలేవురా. ఏందిరా పోయేది? వీడు చేసిన పనికి మా కులములా విలువ ఇస్తారా? విలువ ఉంటుందిరా వీనికి? వాడికి ముందే చెప్పిండ్రా, నా మేనమా బిడ్డ ఉన్నది, కట్నం కూడా ఎక్కువ పోతున్నా అని చెప్పిన. విన్నారా వాడు? నాకు కాదురా చెప్పుడు, ఫస్ట్ వానికి చెప్పు. అయినా వీని జీవితం బాగుంటుంది అంటే విన్నారా? లవ్వు కొవ్వని పోయి పెళ్లి చేసుకొని వచ్చిండు. అనుభవించని వీని గురించి మాట్లాడు వేస్ట్రా, వేస్ట్ ఫీల్ గాడు. అరే ఏందిరా నువ్వు అర్థం చేసుకోకుంటే ఎట్లారా? ఏం అర్థం చేసుకోమంటావురా? వాడేమన్నా విడిచిపెట్టే పని చేసినారా? వీని చూస్తే పెయ్యంతా మండుతుంది. అన్న ఒక్కసారి క్షమించన్నా, లేవరా, ఏదో జరిగిపోయింది, తప్పైంది అన్న. నా దగ్గరికి రాకు. నువ్వు ఏంగా మా పర్వత మట్టలు కలిసిందిరా. తప్పైందన్న, క్షమించన్నా. బతికినావు వేస్ట్గా. అరే నువ్వు కూడా అర్థం చేసుకోవాలిరా, కోపడితే ఎట్లా వారి? అదేం పని చేసిండ్రా తెలియదా నీకు? తెలిసే కానీ అయ్యా కొంచెం. తప్పైందన్న, ప్లీజ్ అన్న, కాలు మోక్తానే. ఏం బతుకులు అనేది మళ్ళీ మన అతను మాట్లాడకు. చిన్నప్పటి నుంచి నీకు ఎంత సాయం చేసినవురా? ఇలాంటి పని చేసి మా మానం తీస్తావురా నువ్వు? మళ్ళీ ఏంటి నేను సపోర్ట్ చేయాలన్నారా? మనోడే గారు అయ్యా, నువ్వు కాకుండా కోళ్ళు ఉన్నారంటే దిక్కుకోవాలి చెప్పు. ఊళ్ళో ఎట్లా మానం పోతుందిరా? పోతుంది, మానం పోతుంది, కొంచెం అర్థం చేసుకోవాలి. మనోడే కదా అన్న. అన్న తప్పైంది అన్న. ఇంకా సిగ్గుతక్క పనులు చేసి మళ్ళీ ఉన్న పర్వత తీసి మళ్ళీ మాట్లాడుతుండ్రు. వీని యూతే నాకు మండుతుందిరా. సరే కానీ అరే నువ్వైతే రేపు రారా పనికి, సరేనా? కొన్ని ఏం బతుకులేవు, సిగ్గులేని బతుకు. అరే బాధపడకురా, చేసుకున్న కర్మకు అందరితోటి మాటలు పడేస్తుంది, అర్థమైందా? అయినా అన్నది మీ అన్ననే గారా, అట్లా టెన్షన్ పడితే ఎట్లరా? బాధపడద్దు, ధైర్యంగా ఉండాలి. అబ్బా ఆకలి అవుతుందిగా. అయినా అప్పుడు అత్తమ్మ అన్నం తినలే. అత్తమ్మ అన్నం తింటే ఇద్దరం కలిసి తింటాం. పోయి అడుగుతా. అత్తమ్మా, అత్తమ్మా. ఏందే? ఏం లేదు అత్తమ్మ, అప్పుడు అన్నం తినలే కదా, ఇప్పుడు నువ్వు తింటా అంటే ఇద్దరం కలిసి తిందామని పిలుస్తున్నా. ఏందే? నేనా అన్నమా? ఎట్లా కనబడతానే నేనేం నీకు? కులంగానోళ్ళు నీళ్ళు ఇస్తేనే నేను మంచిలు దాగా నీతోటి కలిసి నేను బువ్వ తింటానా? నీ చేతండిన బువ్వ నేను తింటానా? ఆగు, ఏమైంది అత్తమ్మకి ఇట్లా మాట్లాడుతున్నావు? మారినా మంచిగా చూసుకుంటా అని చెప్పినావు కదా, మళ్ళీ ఏమైంది అత్తమ్మా? అప్పుడేం కాలే, నాకు ఇప్పుడేం కాలేదే. నిన్ను ఎప్పటికి కూడా దగ్గరికి తీయ, సత్యదాకా నిన్ను దగ్గరికి తీయ అమ్మ. నువ్వు నాకు రక్తం ఇచ్చి నన్ను ఉద్ధరించింది ఏమున్నదే? అదే నా తమ్ముడి బిడ్డ అయితే నాకు పానం ఇచ్చు. అబ్బో, ఇదే ఒక్కటి రక్తం ఇచ్చింది, నన్ను రక్షించిందట ఈ భూమి మీద. అదేందత్తమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ దేవుడు నీ కొడుకు నాకు కులం ఒక్కటి కలపకపోయినా పెళ్లి బంధాన్ని అయితే కలిపిండి కదా, నన్ను కోడ లెక్క చూసుకోవచ్చు కదా అత్తమ్మా. ఎప్పటికి చూసుకొని కూడా లెక్క నిన్ను. అట్లా కాదత్తమ్మా, కులాన్ని చూడకత్తమ్మా, నా గుణంని చూడు. నువ్వు అత్తమ్మ నాన్నకే, నా ఒళ్ళంతా మండుతుంది. నిన్ను బతకనియ్యా, నిన్ను ఇంట్లో ఉండనియ్యా. నిన్ను ఇంట్లోకే ఎల్లగొట్టదాకా నాకు నిద్ర పట్టది. నిన్ను ఇంట్లోకే ఎల్లగొట్టాలి, నా తమ్ముడి బిడ్డను తెచ్చుకొని పెళ్లి చేయాలి. అట్లా కాదత్తమ్మా, నేను మా అమ్మ నాన్న విడిచిపెట్టుకొని వచ్చిన, నా బతుక ఆగం చేయకత్తమ్మా, నీకు దండం పెడతా. నా ఊళ్ళో నాకు ఇజ్జతి పోతుంది. కులంగా కోడలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావని నా చుట్టాలందరూ నన్ను మొత్తం గునిపిస్తారు. ఎవరి దగ్గరనే నీ వేషాలు. నువ్వు ఏడితే భూమి అన్నది అడుతుంది కానీ నా మనసు జరగది. వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి. అట్లా కాదత్తమ్మా,
నడువుడికెళ్ళి ఇంకా చూస్తానేమే నన్ను నడువు ఆనందక్కదాన మళ్ళా నేనెంత బతిమ్లా అన్నా ఆమెను ఎంత మంచిగా చూసుకున్నా ఆమె కాళ్ళ కడుక్కొని ఉన్నా కూడా నన్ను పట్టించుకుంటలేదు. కులంగా దానివి అని తీసి పారేస్తాను. ఎందుకు దేవుడు అయ్యేసండి రాత రాసి పెట్టినావు? నేను చేసుకున్నది నాకే వచ్చినట్టుంది. నా గుణం అట్లాంటిది కాదు. పొల్లు ఏడుతుంది పాపం బిడ్డ. అన్న ఒక్క బుక్క దీనిలో ఏడ్చుకుంటా. కొడుకు అత్తకేమైతుంది ఇష్టం వయసు చేసుకున్నాం. అత్త తిప్పలు పెట్టుకోవద్దు. ఇష్టం వయసు చేసుకున్నది కదా. అప్పుడేమో అత్తని నెగులని ఇప్పుడు కోడలు నెగులని అంత కోడులు కోజతనం ఎత్తుంది పత్తి నచ్చాం. తాత ఒక పాల ప్యాకెట్ 2 గుడ్లు ఇవ్వవా? అవునమ్మా తాతయ్య, నువ్వు లచ్చవ కొడలు కదా. నువ్వు ఇంతవరకు ఇచ్చే డబ్బులు లచ్చవ ఇయ్యలేదు, మీరు ఇచ్చే డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తున్నా, మరి ఎట్లా నాకు ఎట్లా ఎప్పుడు తెచ్చిస్తారు మీరు? అయ్యో ఇయ్యలేదా? అవును నువ్వు చెప్పాలి తాతయ్య. ఇంతవరకు చాలా రోజులు అవుతుంది, దాదాపు ఇక్కడికి 3-4 నెలలు అవుతుంది. ఇంతవరకు ఆగినా మళ్ళీ నువ్వు ఏ రకంగా నన్ను అడిగినట్టు? సరే ఆయన మర్చిపోయిండవచ్చు. నేను ఇంటికి నాకు మరి ఒక్కసారి ఇస్తా, మరి రెండోసారి నన్ను అడగద్దు. నువ్వు తప్పనిసరిగా నాకు మళ్ళీ డబ్బులు నాకు పంపించాలి గణితం చెప్పి. సరే పంపి. అచ్చా కోడలు ఏం పని చేయలేదని గోస వసుకుంటుంది, ఊరంతా కోడుగుతుంది. ఇంత పని చేసిన అంత చక్కటి పొల్లు ఎక్కడ ఉన్నది? ఆ గంత నింద పెడుతుంది అంత అత్తను మామను అంత అరుచుకున్నట్టుగా. ఈ పొలను గోస వసుకోవట్టే పని లేదు మని లేదు. మంచిగా వాళ్ళతో మాట్లాడితే మంచిగా పొల్ల సిరుకోలు ఉన్నది, మంచిగా పని చేస్తుంది. ఉన్న 10 మంది పత్తిరు అంటే మంచిగా మంచి పేరు వస్తుందా? మంచిగా లేట్ పోయినావు. దుకాణంలోకేనమ్మా, కూరకి ఏం లేదంటే కోడిగుడ్లు తెద్దామని పోయినా. నువ్వు చేసిన పని ఏమన్నా మంచిగా ఉందా? అగో నేనేం చేసినమ్మా గట్లంటాను? నువ్వు నీ మొగుడు చేసిన పనికి ఇజ్జత్ పోతాంది, ఊళ్ళో తిరుగుతలేదు, ఏడుతాంది మీ అత్త. ఇట్లా రోడ్ల పొంటి తిరిగితే ఏంది నీ సంగతి ఏమన్నట్టు? ఏందేమో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముసల్దాని అయినావు కానీ ఎక్కడేం మాట్లాడాలో నీకేం అర్థమైతే లేదు. నోరు మూసుకొని చక్కగా ఇంట్లోకి పో. నువ్వు చేసింది ఏమన్నా చక్కగా ఉందా అని ఇంకా ముసల్దాన మూలకోయి పండుపోమ్మంటావా? మీ భాగవతం మంచిగా ఉందని. ఈ ముసలిది కూడా నన్ను అనేకొచ్చింది. ఏందో నా జీవితం గిట్లా పాడుపడ్డది. ఎవ్వరు అర్థం చేసుకుంటలేదు. ఎట్లా మాట్లాడుతుందో చేసిందంతా చేసి ఇంకా నా కోడలే అయితేనా చీకటికల పట్టి గొర్ర గుంజుకొచ్చి రోడ్డు నిసిరి సంపుదు. అదే పట్టుకోకుంది కానీ సిగ్గు లేదు శరం లేదు. ఇంకా మళ్ళా మనిషి ఇంకా మరబడుతుంది. ఆ పొగరు చూడు ఎట్లుందో. ఎటు పోయినవే? షాప్కి ఏనత్తమ్మా, కూరకి ఏం లేదని. షాప్కి పోయినవా? నువ్వు కులంగా ఇంత ఖర్చుడ మా యొక్క అంటే ఇంకా షాప్ పోతావే? ఎవరి చదివిస్తావే? షాప్కి పోయినవా? ఈ రోడ్ ఎక్కుతూ అంటే నీ జీవన తీస్తామ్మా అనుకుంటాను కానీ షాప్కి వెళ్తాను. షాప్కు ఎవరి దానికి పోయినవే? నేను దిగపోదునా? నా ఇజ్జత్ మానం తీస్తాను కానీ రోడ్ల మీద తిరుక్కుంటా. కులంగా దానివి నా ఇంత ఖర్చుడే ఎక్కువనే. నువ్వు నిన్ను ఇంటుండనియా, నిన్ను పానాన బతకనియా.
ఎందుకు అత్తమ్మ నన్ను ఇంత కష్టపెడతాను? నేను నీ బిడ్డ చూడదాన్నే కదా, నన్ను ఇంతెందుకు పగబట్టినావు అత్తమ్మ? నా బిడ్డనే జోలిస్తానావే? నా బిడ్డ కులంగా ఇట్లా చేసుకొని పోయినావే? నా బిడ్డ జోలి మళ్ళీసారి తీస్తూ అంటే చీరు పోగులేస్తామ్మా నడివికి నాలుక కొత్త నోరెత్తుటనే. అత్తమ్మ నువ్వెంత కాదన్నా నీ కాలు చేతులు కూలబట్టనాడు నేను అరుచుకోవాలి, నేనే ఎత్తిపోసుకోవాలి. ఎందుకత్తమ్మ గింత కూడా ఓర్తలేవు, కళ్ళ కారుతలేవు. దేవుడు రాసిన రాతకు ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. అట్లా మనం అనుకున్న జరగలేదని గోస పెడితే ఏమత్తది అత్తమ్మ? ఏందే నువ్వు నన్ను చూసుకునేది? నా కాలు రెక్కలు ఇరిగినాక నాకు ఎత్తిపోసుడు అంటున్నావు. నువ్వు చూసేది ఏం లేదు. నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టి నా తమ్ముని బిడ్డను తీసుకొచ్చుకొని బంగారంలో నేను చూసుకుంటుంది నన్ను. నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళేదాకా నేను నడి గోస పెట్టుకుంటా. నువ్వేమైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ పోయినా పర్వాలేదు, నువ్వేమైనా నాకు నువ్వు లేదు. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు కానీ అన్నం తిందురా. ఇప్పుడు అంతే పొద్దుగాల తిన్నగా. అదే పొద్దున్న తిన్నదా ఎట్లుంటది? తిందురా కొంచెం. నా మనసే మంచిగా లేదు, కొద్దిసేపు ఆగు. అగో మనసు మంచిగా లేకుంటే కడుపుకి ఆకలి కాకుండా ఉంటుందా? తిందురా. చెప్తే తినత్తలే అట్నే పడతావు ఊకే. తినగా నువ్వు తినగా తినత్తలే? ఎన్నిసార్లు చెప్తారు నీకు? కొంచెం తిందురా. తినగా తినవడతలే? ఊ కడతావు రోడ్డు మీద. ఏమైంది బాబా? ఇళ్ళంతా ఎట్లా ఉన్నావు? ఏమైంది చెప్పు. నిన్నే ఏం చెప్పాలి చెప్పు? ఏం చెప్పాలో చెప్పు. ప్రేమించి పెళ్లి చేసుకొని మన ఇద్దరే నాని లోకంలో లేరా? బయటకు పోతే దొప్పి పొడుతుర్రు, నాన్న రకాలు మాట్లాడుతుర్రు. ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలే. మనే నాన్న తగరని తప్పు. అయ్యో ఎందుకు బావా బాధపడకు. అందరూ ఎట్లా పడితే అట్లన్నా అట్లాంటి అవమానాలు మనం తట్టుకోవాలి. మనకు ఆ కష్టాలు తప్పే బావా. వాళ్ళు ఎప్పటికీ మనతో ఉండేటోళ్ళు కాదు అలా మాటలు పట్టించుకోవడానికి. నువ్వు పట్టించుకోకు బావా, అర్థం చేసుకో. అది కాదు వాళ్ళు, అది కాదు ఇది కాదు అన్ని ఇడిచిపెట్టు. రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయని భయపడితే మనం ఒక్క రోజు కూడా బతకలేము. అర్థమైందా? నువ్వు బాధపడకు. నాడు నువ్వు అన్నం తినలే, ఇద్దరం కలిసి అన్నం తిన్నందా లే. ఫోన్ వస్తుందిగా. అక్కనే కదా, ఏందో మాట్లాడు. హలో అక్క. సరే 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 ఓకే ఓకే. రేపు అత్తంతి. ఓకే. ఏమన్నది మీ అక్క? ఏం లేదే, జరిగిందేదో జరిగిపోయింది. మరదలను ఇంటికి రారా, ఇద్దరు కలిసి బట్టలు పెడతా అంటుంది. అవునా? ఏం చేద్దాం మరి? ఏముంది, పోదాం. మీ అక్కోళ్ళ ఇంటికే కదా, రమ్మన్నప్పుడు పోకపోతే ఎట్లుంటది? పోదాం. పోడు అద్దుతీయే. ఎందుకు మా అక్క కొంచెం దానం చెప్తుంది. మళ్ళీ నిన్న ఏమన్నా గుణం మంచిగా అనిపించింది, అందుకే చెప్తున్నా. గట్లెందుకు అంటున్నావు బావా? మనకు మీ అక్క తప్ప ఎవరున్నారు చెప్పు? పిలిచినప్పుడు పోకపోతే మంచిగా ఉండదు. ప్లీజ్ పోదాం. అబ్బా అర్థం చేసుకో ప్లీజ్ బావా, పోదాం పోదాం ప్లీజ్. సరే, ఈ మేడం ఆర్డర్ వేసినాక పోక తప్పుతుందా? రేపు పొద్దున పోంతి. సరేనా?